మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ బీభత్సం కొనసాగుతూనే ఉంది. టెల్ అవీవ్ పై మిసైళ్ల వర్షం కురుస్తోంది. మంటల్లో టెల్ అవీవ్ నగరం కాలిపోతున్నటువంటి పరిస్థితి. హైఫా నగరంపై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్, ఇజ్రాయెల్ ప్లే స్కూల్ మీద కూడా ఇరాన్ దాడి చేసిన పరిస్థితి. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది, చాలా ధీటుగా స్పందిస్తోంది. ఇరాన్ ఫైటర్ జెట్స్ను ఇజ్రాయెల్ పేల్చేసింది. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. 8 రోజులుగా ఎడతెరిపి లేకుండా భీకరంగా బాంబులు వేసుకుంటుందో పశ్చిమాసియాలో ఒక రావణ కాష్టం రాజేసినటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ ఇరాన్లు సైతం పోరు పంథాలో పయనిస్తున్నాయి. పోటాపోటీగా క్షిపణులు జారబిడిస్తూ రెండు దేశాల్లో కూడా ఉద్రిక్తతలు అమాంతం పెంచేసిన పరిస్థితి. ఇజ్రాయెల్ను మరింత దెబ్బ కొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే ఫస్ట్ టైం. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా, బీర్షబా, రెహోవోట్ నగరాలు పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులు వేయడంతో పెద్ద సంఖ్యలో భవనాలు ధ్వంసమవుతున్నాయి. విజువల్స్లో మీరు చూస్తున్నారు. తీర ప్రాంత నగరమైన హైఫాలో భవంతులు చాలా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరిగెడుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మీడియాలో కనిపిస్తున్నాయి. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ కూడా అంతే ధీటుగా తిప్పికొడుతోంది. ఇరాన్ ఫైటర్ జెట్స్ను పేల్చేసినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటిస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు, 657 మంది మొత్తం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది. 2000 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇరాన్ దాడుల్లో కూడా ఇజ్రాయెల్లో పదుల సంఖ్యలో చనిపోగా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ భీకర దాడులతో టెల్ అవీవ్ నగరం పూర్తిగా మంటల్లో చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా పెద్ద పెద్ద భవంతులు, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కూడా భీకరమైనటువంటి దాడులతో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణులతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఇరాన్ చేస్తున్నటువంటి దాడులతో అక్కడ ఏ విధంగా పెద్ద పెద్ద మంటలు వ్యాపిస్తున్నాయో చూస్తున్నాం. ఇజ్రాయెల్కి సంబంధించి ఒక ప్లే స్కూల్ మీద కూడా దాడి జరిగిన పరిస్థితి. ప్లే స్కూల్ మీద దాడి జరుగుతుంది. జనావాస ప్రాంతాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు నేరుగా వచ్చి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆసుపత్రుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణులతో నేరుగా హాస్పిటల్ మీద దాడి చేసిన పరిస్థితి మనం మొన్ననే చూసాం. ఇజ్రాయెల్ హాస్పిటల్ ఏ విధంగా ధ్వంసమైందో చూస్తున్నాం. ఈరోజు ప్లే స్కూల్ మీద కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ మొదటి నుంచి చెప్తుంది, మేము మీ యుద్ధ స్థావరాల మీద చేస్తూ ఉన్నాం, మీ అణు కేంద్రాల మీద దాడి చేస్తూ ఉన్నాం, మీ సైనిక స్థావరాల మీద దాడి చేస్తూ ఉన్నాం, మీ చమురు క్షేత్రాల మీద దాడి చేస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? మీరు జనావాసాల మీద దాడి చేస్తున్నారు, ప్లే స్కూల్స్ మీద దాడి చేస్తున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి ఆ ప్లే స్కూల్స్ మీద దాడి చేస్తున్నారంటే యుద్ధ నీతి తప్పుతున్నారు అంటూ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ధీటుగా స్పందిస్తూ దాడులు కూడా చేస్తున్న పరిస్థితి. అంటే సాధారణ పౌరులు ఆసుపత్రికి వెళ్తారు, ప్రధాన ఆసుపత్రుల్ని టార్గెట్ చేసుకుని దాడులు చేయాల్సినటువంటి అవసరమైంది. మీ బాలిస్టిక్ క్షిపణులు నేరుగా జనావాసాల మధ్య పడుతున్నాయి. మీరు క్లస్టర్ బాంబులు వేస్తూ ఉన్నారు. ఆ క్లస్టర్ బాంబులన్నీ కూడా జనాల మీద పడతా ఉన్నాయి. సామాన్య ప్రజానీకం ఏం తప్పు చేశారు? మీరు ఎందుకు ఈ విధంగా దాడులు చేస్తున్నారు? యుద్ధ నీతి తప్పుతున్నారంటూ ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. 8 రోజులుగా ఎడతెరిపి లేకుండా భీకరంగా బాంబులు వేసుకుంటూ పశ్చిమాసియాలో ఒక రావణ కాష్టం కనిపిస్తోంది. టెల్ అవీవ్ నగరం మీద ఇరాన్ పెద్ద స్థాయిలో అక్కడ దాడి చేస్తోంది. బాలిస్టిక్ క్షిపణులతో, ఫతావన్ క్షిపణులతో దాడులు చేస్తోంది. సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా రెండు దేశాల్లో ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ దాడులకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. టెహరాన్ సహా ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై ఇటు ఇజ్రాయెల్ కూడా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. పశ్చిమ ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాల మీద 25 యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిన పరిస్థితి. కాస్పియన్ సముద్రం సమీపంలోని రాస్తు నగరం మీద కూడా టెల్ అవీవ్ బాంబులతో విరుచుకుపడింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా గోలన్ హైట్స్లోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను జనావాసాలు లేని ప్రాంతాల్లో కూల్చేయడంతో ప్రజలకు ఎటువంటి హాని కలగలేదని ఇజ్రాయెల్ చెప్పింది.
ఇక నిన్ననే ఐడిఎఫ్ సిబ్బందితో జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇరాన్ పాలనను అస్థిరపరచాలి, దాడులు మరింత తీవ్రతరం చేయండి, ఇరాన్ ప్రభుత్వ కేంద్రాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, మౌలిక సదుపాయాలు, ఆస్తుల లక్ష్యంగా చేసుకోవాలని చెప్పాడు ఆయన. టెహరాన్లోని శక్తివంతమైన బాసేజ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ వంటి కేంద్రాలు ధ్వంసం చేయండి అని చెప్పాడు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపటానికి తీసుకోవాల్సిన దౌత్యపరమైన నిర్ణయాలపై చర్చలు జరిపేందుకు యూరోపియన్ విదేశాంగ మంత్రులు ప్రస్తుతం ఇరాన్ విదేశాంగ శాఖతో కూడా చర్చలు జరుపుతున్నారు. కానీ చర్చలు ఏమాత్రం కొరికి రావటం లేదు. రెండు దేశాలు విపరీతంగా దాడులు చేసుకుంటున్నాయి. బాలిస్టిక్ క్షిపణులతో, ఫతావన్ క్షిపణులతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయి. దాడులకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టెల్ అవీవ్ నగరం పూర్తిగా చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతూ కాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యుద్ధానికి సంబంధించి లేటెస్ట్ విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పగలు లేదు, రాత్రి లేదు, క్షిపణులు వేగంగా దూసుకుంటూ వచ్చి టెల్ అవీవ్ నగరాన్ని తాగుతున్నాయి. మరొక వైపు ఇటు ఇజ్రాయెల్ కూడా దాడులకి ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. మేము అసలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, ఖమేనీ అంతమొందించాలి, ఇరాన్ను తునాతునుకొలు చేయాలి, ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేసే వరకు మేము నిద్రపోమంటూ ఇజ్రాయెల్ కూడా పూర్తిగా దాడులు ఎంత తీవ్రంగా చేస్తుందో మనం చూసాం. డ్రోన్స్కు చీఫ్గా ఉన్నటువంటి ఒక కమాండర్ను అంతమొందించాం అంటూ ఇజ్రాయెల్ అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. సో రెండు ప్రాంతాల్లో కూడా, రెండు దేశాల్లో క్షిపణులు జార విడుస్తూ ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈరోజు ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. విజయం దిశగా ఇజ్రాయెల్ ముందుకు పోతుంది. కానీ కీలకమైన అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్లో, భూగర్భం లోపల ఫోర్డ్లో ఉన్నటువంటి అణుక్షేత్రం ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయటం మాత్రం ఇజ్రాయెల్ వల్ల కాదు. అమెరికా సాయం కావాల్సిందే. అమెరికా ఎంటర్ అయితే మాత్రమే ఇజ్రాయెల్ విక్టరీ సాధించగలదు అని చెప్పి ఈరోజు ట్రంప్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు యుద్ధానికి ఎక్కడా మేము వెనక్కి తగ్గమంటూ ఇరాన్ కూడా చాలా సీరియస్గా ఫైట్ చేస్తూ దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. మీరు యూరోపియన్ కంట్రీస్తో చర్చలు జరిపి మధ్యవర్తిత్వం కోరమని చెప్పి అడిగితే అది ఏమాత్రం లాభం చేయదు. మీరు అమెరికా దగ్గరికి రండి, అమెరికాతో చర్చలు జరపండి, అమెరికా మధ్యవర్తిత్వాన్ని తీసుకోండి. అప్పుడు మాత్రమే ఈ యుద్ధం ఆగుతుంది. అప్పుడు మాత్రమే ఈ రెండు దేశాల మధ్య ఒక శాంతి కలగజేసే ప్రయత్నం జరుగుతుంది. అది మా వల్లే సాధ్యమంటూ ఇండైరెక్ట్గా కూడా ఇరాన్కి ఒక సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ చాలా స్పష్టంగా ఇది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. కానీ రెండు దేశాల ప్రజలు పూర్తిగా ఒక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ వేల కోట్లు ఖర్చు పెడుతుంది, ఇరాన్ కూడా అంతే ఖర్చు పెడుతూ బాలిస్టిక్ క్షిపణులతో, పెద్ద పెద్ద బాంబులతో, క్లస్టర్ బాంబులతో ఒకరి మీద ఒకరు రువ్వుకుంటూ ఉద్రిక్తతల్ని రోజు రోజుకు పెంచుకుంటున్న పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ తగ్గట్లేదు, ఇరాన్ తగ్గట్లేదు. ఈరోజు యుద్ధానికి సంబంధించి లేటెస్ట్ సమాచారం, ప్లే స్కూల్ మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ప్లే స్కూల్ మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితుంది. జనావాసాల్లో క్లస్టర్ బాంబులు వేస్తున్నారు. క్లస్టర్ బాంబు ఒక్కసారి గాల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించిన గగనతలంలో 7 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆ క్లస్టర్ బాంబు అనేది ఇట్లా చిమ్మేస్తుంది. చిమ్మేసినప్పుడు చిన్న చిన్న బాంబులుగా విడిపోయి జనావాసాల మీద పడి అది కిందకి వెళ్ళిన తర్వాత, ఇజ్రాయెల్ జనావాసాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పేలిపోతుంది. సాధారణ జనం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ జనం భయం గుప్పిట్లో కూరుకుపోయి ఈరోజు సంక్షోభ స్థితిలో నివసిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తుంది. మేము మాత్రం మీ యుద్ధానికి సంబంధించి మీ అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, మీ సైనిక స్థావరాలు, మీ డ్రోన్ల తయారీ కేంద్రాలు, వీటి మీద మేము దృష్టి పెడితే మేము సరైనటువంటి యుద్ధం చేస్తుంటే మీరు మా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, సాధారణ పౌరుల్ని దెబ్బతీస్తూ ఉన్నారు, ఆసుపత్రుల మీద, స్కూళ్ల మీద, జనావాసాల మీద, ప్రభుత్వ కార్యాలయాల మీద మీరు దాడులు చేస్తూ సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే అంతకు మించి రెట్టింపు దాడులు మేము చేస్తాం, ప్రస్తుతం చేస్తూనే ఉన్నాం, అందరినీ కూడా చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నామంటూ ఇప్పుడు ఇజ్రాయెల్ మాట్లాడుతున్నట్టు పరిస్థితుంది. కానీ ఈ యుద్ధం మాత్రం ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదు. ఈ యుద్ధం మాత్రం రోజు రోజుకి ఉద్రిక్తతలు పెంచుకుంటూనే పోతుంది. నువ్వు 2 దాడులు చేస్తే నేను 10 దాడులు చేస్తానంటూ ముందుకే పోతున్నారు. కానీ ఎక్కడ వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి తాజా సమాచారం, బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ మీద
క్షిపణి దాడి చేసింది, బాంబుల వర్షం కురిపిస్తోంది. టెల్ అవీవ్లోని తాజా దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఒకేసారి 3-4 బాంబులు టెల్ అవీవ్ నగరం మీద జార విడవటంతో, బాలిస్టిక్ క్షిపణులతో కూడా దాడులు చేయడంతో, క్లస్టర్ బాంబులతో కూడా దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ మీద, సాధారణ జనజీవనం ఉండేటువంటి ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడ నరకం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాడులకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్లో చూస్తున్నారు.